వెల్కమ్ టు డే 13 ఆఫ్ నోయింగ్ వాట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు నేను పార్ట్ 3లోని ఆర్టికల్ 14 గురించి చెప్తాను. ఆర్టికల్ 14 ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, ఏ గవర్నమెంట్, పార్లమెంట్, కోర్ట్స్ అండ్ లోకల్ అథారిటీస్ ఒక పర్సన్ ఈక్వాలిటీని డినే చేయకూడదు లా ముందు. అందరికీ ఈక్వల్గా ఈ లాస్ అప్లికేబుల్ కావాలి ఇండియాలో ఉన్న ప్రజలకు. కాకపోతే గవర్నమెంట్ కొన్ని స్పెషల్ లాస్ని ఇంక్లూడ్ చేయొచ్చు, లైక్ అది ఉమెన్స్ కోసం కావచ్చు, చిల్డ్రన్స్ అండ్ వీకర్ సెక్షన్స్ కోసం కావచ్చు. ఇంకా ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, లా ముందు అందరూ సమానమే, ఈక్వల్గా ట్రీట్ చేయాలి. అది ఒక ఆర్డినరీ పర్సన్ అయినా, ఒక పొలిటీషియన్ అయినా, పూర్ అయినా, రిచ్ అయినా. కాకపోతే నాకు ఈ లా ఎక్కువ మిస్యూజ్ అవుతుంది అండ్ ఎక్కువ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్నవి చూస్తుంటే. మీకేమనిపిస్తుంది? ఈ లాని మిస్యూజ్ చేస్తున్నారా లేదా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? నేను ఎవ్రీడే ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఒక ఆర్టికల్ గురించి చెప్తాను. అది మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.